హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకానమిక్స్ బుక్లో చాప్టర్ 2 అయిన సెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ బిగిన్ చేయబోతున్నాం. ఈ చాప్టరు అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీని, ఓకేనా. అలాగే ఈ చాప్టర్ ముఖ్యమైనది, ఎందుకంటే మనకు ఈ చాప్టర్ నుండి మన యొక్క పబ్లిక్ ఎగ్జామ్ 2025 పేపర్లో మనకు ఈ చాప్టర్ 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ రాబోతోంది. ఆ క్వశ్చన్ కూడా ఎక్కడి నుండి తయారవచ్చో చెప్తాను, ఓకేనా. దాని పర్స్పెక్టివ్తో మనం ఈ చాప్టర్ని అర్థం చేసుకుంటూ వెళ్దాం. సెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. మనము ప్రస్తుతం మన ఇండియన్ ఎకానమీ అన్ని యొక్క కంట్రీస్ కంటే కొంచెం పర్వాలే, బాగా కూడా ఉంది, ఓకేనా. ఎకానమీ అనేది బాగానే ఉంది. మన యొక్క ఇండియన్ ఎకానమీ ఫుల్ఫిల్ చేయడానికి, లేకోకుంటే బాగా అవ్వడానికి మన ఇండియాలో ముఖ్యంగా 3 సెక్టర్స్ అనేటివి ఉన్నాయి. అంటే 3 పిల్లర్స్ అనొచ్చు, 3 పిల్లర్స్ అని అనొచ్చు మన ఇండియన్ ఎకానమీకి, ఓకేనా. ఆ 3 సెక్టార్స్ గురించి మనం ఈ చాప్టర్ మొత్తం చదవబోతున్నాం. మళ్ళీ ఆ 3 సెక్టార్స్లో కొన్ని ఆర్గనైజ్డ్, కొన్ని అన్ఆర్గనైజ్డ్, ప్రైవేట్, పబ్లిక్ అట్లా కొన్ని ఉన్నాయి. అవి కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. దాని యొక్క అడ్వాంటేజెస్, దాని యొక్క డిసడ్వాంటేజెస్, దాంతో కూడిన కొన్ని ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ అట్లాంటివి కొన్ని ఈ చాప్టర్ మొత్తం మనకు నేర్పుతుందన్నమాట. ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకు ఒక ఇంట్రడక్షన్ అనేది ఇచ్చినారు, ఒకసారి చూద్దాం. లెటెస్ట్ లుక్ అట్ దీస్ పిక్చర్స్. మనకి ఇక్కడ ఒక 5 పిక్చర్స్ అనేటివి ఇచ్చినారు. ఇక్కడ మనం ఒకటి చూద్దాం. ఇక్కడ మనకు చూస్తే ఒకరేమో పోస్ట్ లెటర్స్ ఏవైతే ఉంటాయో లెటర్స్ని పోస్ట్ చేస్తారో వాళ్ళని వచ్చి పోస్ట్ మ్యాన్ వచ్చేసి అప్పగిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు బ్రిక్స్ అనేటివి తయారు చేస్తున్నారు. ఇక్కడ మనకు క్లాత్స్ అనేటివి సెల్ చేస్తున్నారు, ఓకే. మళ్ళీ ఇక్కడ మనకు కల్టివేషన్, అగ్రికల్చర్ అనేది చేస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ట్రైన్స్లో మనకు కూలీలు అంటాం చూడండి, మన యొక్క లగేజ్ కావచ్చు దాన్ని పార్కింగ్ స్థలం నుండి ట్రైన్ దాకా తీసుకుని వెళ్తారు, అలాంటి వాళ్ళు అనమాట. ఇది మనకు చూపిస్తున్నారు. ఈ పిక్చర్స్ ద్వారా మనకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారంటే, యూ విల్ ఫైండ్ దట్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ వేరియస్ ఎకానమిక్ యాక్టివిటీస్. వీళ్ళందరూ రకరకాల పనులు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ యొక్క లైవ్లీహుడ్, వాళ్ళ యొక్క జీవితం సాగడానికి. వాళ్ళ జీవితం ఎప్పుడు ముందుకు సాగుతుందంటే వాళ్ళ దగ్గర ఎప్పుడైతే మనీ ఉంటుందో, అర్థమవుతుందో. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ మనీతో కూడి ఉంది. కాబట్టి మనం వీళ్ళు చేసే యాక్టివిటీస్ని ఎకానమిక్ యాక్టివిటీస్ అంటాం, ఓకేనా. సమ్ ఆఫ్ దీస్ ఆర్ యాక్టివిటీస్ ప్రొడ్యూసింగ్ గుడ్స్. దీంట్లో మనకు కొన్ని యాక్టివిటీస్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఎలాంటివి? కొన్ని గూడ్స్, మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫస్ట్ స్టేజ్ అనొచ్చు మనం. సమ్ అదర్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ సర్వీసెస్. కొన్ని యాక్టివిటీస్ ఏమో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లయితే మనకి ఇక్కడ డెలివరీ పోస్ట్ లెటర్ని మనకు ఇంటికి వచ్చి ఇస్తాడు పోస్ట్ మ్యాన్, ఇది ఒక సర్వీస్ అనమాట. చదువుదాం, సర్వీస్ సెక్టర్ అవన్నీ చదువుదాం. అలాగే ఇక్కడ మనకు ఇతడి యొక్క సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకు ఇతడు ఎవరు? కూలీ. కొన్ని సర్వీసెస్ ఉన్నాయి మనకు, కొన్ని గూడ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో మనకు ప్రోడక్ట్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఫస్ట్ స్టేజ్ అనొచ్చు మనం దాన్ని. దీస్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ ఎవ్రీ మినిట్ ఈవెన్ యాజ్ వి స్పీక్. ఇప్పుడు మనము ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మన యొక్క చుట్టుపక్కల, లేకుంటే మన యొక్క దేశంలో, మన యొక్క ప్రాంతాల్లో ఈ ఎకానమిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఈ వీడియో మార్నింగ్ చూస్తూ ఉంటే, ఓకేనా, ఏం జరుగుతూ ఉంటుంది? బయట ఎవరైతే కూరగాయలు అమ్ముతూ ఉంటారో వాళ్ళు, తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఆటోస్ నడుపుతూ ఉంటారో వాళ్ళు స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తూ ఉంటారు, ఓకేనా. ఇంకా మనము స్కూల్కి వెళితే టీచర్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం డైలీ లైఫ్లో ఇన్ని యాక్టివిటీస్ అనేవి చూస్తున్నాం. మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మన యొక్క చుట్టుపక్కల ఇట్లాంటి యాక్టివిటీస్ అనేవి చాలా జరుగుతాయి అని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తున్నారు అనమాట. వన్ వే ఆఫ్ డూయింగ్ దిస్ ఈజ్ టు గ్రూప్ దెమ్, classify them using some important criteria. These groups are also known as or also called sectors. ఇప్పుడు మన చుట్టుపక్కల కావచ్చు, రోజువారీ పనులు చాలా జరుగుతాయి ఎకానమిక్ యాక్టివిటీస్ అనేవి. ఈ అన్ని ఎకానమిక్ యాక్టివిటీస్లో కొన్ని ఎకానమిక్ యాక్టివిటీస్ కొన్ని ఫ్యాక్టర్స్కి సిమిలర్గా ఉంటాయి. అటువంటి యాక్టివిటీస్ అని ఒక సెక్టార్కి పరిమితం చేద్దాం. ఎట్లా అంటే
ఇప్పుడు అగ్రికల్చర్లో చాలా డిఫరెంట్ క్రాప్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ ప్రొడ్యూసర్స్ అనేది అగ్రికల్చర్లోనే కదా. కాబట్టి అగ్రికల్చర్ ప్రాసెస్ని మొత్తం మనము ఒక సెక్టార్గా తయారు చేయాలి. ఎలా? ప్రైమరీ సెక్టార్ అలా అనమాట. అలా ఎకానమిక్ యాక్టివిటీస్లో సిమిలర్గా ఉండేటివి ఒక సెక్టర్స్గా తయారు చేయాలి అని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ పేజీ నుండి ఒక్క క్వశ్చన్ కూడా రాదు, నా గ్యారంటీ. ఒక్క క్వశ్చన్ కూడా రాదు, ఓకేనా. ఇప్పటి నుండి ఈ క్షణం నుండి ఏమైతే చదువుతామో ఇది ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ నుండి మనం ఏం చదువుతామో అది మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మార్క్స్ అనేది ఇస్తుంది. మనకు ఒక్క 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈ చాప్టర్ నుండి వచ్చి తీరుతుంది, ఓకేనా. వి బిగాన్ బై లుకింగ్ అట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎకానమిక్ యాక్టివిటీస్. మనం ఈ చాప్టర్ని ఆల్రెడీ బిగిన్ చేసినాం. ఏమి? డిఫరెంట్ ఎకానమిక్ యాక్టివిటీస్ చూసి. ఇప్పుడు ఇంకొన్ని చూద్దాం. ఆ ఎకానమిక్ యాక్టివిటీస్ని సెక్టర్స్లోకి కన్వర్ట్ చేసేకి ట్రై చేద్దాం, ఓకేనా. దెర్ ఆర్ మెనీ యాక్టివిటీస్ దట్ ఆర్ అండర్టేకెన్ బై డైరెక్ట్లీ యూజింగ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇప్పుడు మన చుట్టుపక్కల చాలా ఎకానమిక్ యాక్టివిటీస్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్ అనేది చేస్తున్నారు, ఓకే, బాగానే ఉంది. సపోజ్ అనుకుందాం మనలో ఒకరు కాటన్ అనేది పండిస్తున్నారు, అది కూడా వద్దులేండి. టమోటా, ఓకేనా. టమోటా భలే మజదర్. టమోటా పంట వేసినారు, ఓకే. ఆ టమోటా పంట ఎక్కడ వేసినాడు? సాయిల్, న్యాచురల్ రిసోర్స్, ఓకే. అతడు ఇరిగేషన్ పర్పస్ మీద డిపెండ్ అవ్వలేడు కాబట్టి రెయిన్ వాటర్, న్యాచురల్ రిసోర్స్, ఓకే. న్యాచురల్ మాన్యూరు, ఓకే. ఇప్పుడు ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్. కొన్ని ఎకానమిక్ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి. ఎలా? ఆ ఎకానమిక్ యాక్టివిటీస్ నేచర్లో దొరికే రిసోర్సెస్ని వాడి చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనమాట. అగ్రికల్చర్లో పండించే ప్రతి క్రాప్ మనకు నేచర్ యొక్క రిసోర్సెస్ని వాడి మనము చేస్తాము అన్నమాట, ఓకేనా. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద కల్టివేషన్ ఆఫ్ కాటన్. ఇక్కడ మనకు కాటన్ ఇచ్చాను, మనం టమోటా చెప్పుకున్నాం అనమాట, ఓకేనా. ఇట్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ఏ క్రాప్ సీజన్. ఇప్పుడు చూడండి, నేచర్లో మనకు కాటన్ అనేది ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్లో మనం పండించగలుగుతాం. ఎప్పుడు అంటే ఖరీఫ్ సీజన్ అనేది ఉంది. మనం జియోగ్రఫీలో 4th చాప్టర్లో అగ్రికల్చర్లో చదువుకుంటాం, ఏం భయపడద్దండి, ఓకేనా. ఖరీఫ్ సీజన్లో మనకు పంట అనేది పండిస్తాం. ఖరీఫ్ సీజన్ వచ్చేసి మనకు జూలై టు అక్టోబర్, మిడ్ అక్టోబర్ వరకు ఉంటుందన్నమాట, ఓకేనా. ఆ పర్టికులర్ టైంలో మనము కాటన్ అనేది పండిస్తాం అన్నమాట. For the growth of the cotton plant, we depend mainly but not entirely on natural factors like rainfall, sunshine and climate. ఇప్పుడు మనం కాటన్ పంట అనేది పండిస్తున్నాం, ఓకేనా. లేకుంటే టమోటా భలే మజాదార్ టమోటా పంట అనేది పండిస్తున్నాం, ఓకేనా. ఇప్పుడు మనము ఆ టమోటా క్రాప్ని గ్రో చేయడానికి పూర్తిగా మనము న్యాచురల్ రిసోర్సెస్ మీదనే డిపెండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పండిస్తున్న భూమిలో సాయిల్ ఉంది, ఓకే, వాన బాగానే పడుతుంది, కానీ ఆ సాయిల్లో న్యాచురల్ ఫర్టిలైజర్స్, ఫర్టిలిటీ అనేది లేదు. అప్పుడు మనం ఏమి చేస్తాం? అడిషనల్ ఫర్టిలైజర్స్ అనేటివి యాడ్ చేస్తాం సాయిల్లోకి. అంటే కాటన్ పూర్తిగా పండడానికి లేకుంటే టమోటా పూర్తిగా పండడానికి న్యాచురల్ రిసోర్సెస్ సరిపోవు, వేరేటివి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే కాటన్ క్రాప్ గ్రో చేయడానికి పూర్తిగా న్యాచురల్ రిసోర్సెస్ కారణం కాదు. లైక్ రెయిన్ఫాల్, సన్షైన్, క్లైమేటే కాదు, ఫర్టిలిటీ కూడా కావాల అన్నమాట. ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ కాటన్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రోడక్ట్. కాటన్ అనేది ఒక న్యాచురల్ ప్రోడక్ట్. ఎలా? న్యాచురల్ రిసోర్సెస్ని వాడి ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం న్యాచురల్ ప్రోడక్ట్ అనొచ్చు అనమాట. సిమిలర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ అన్ యాక్టివిటీ లైక్ డైరీ అంటే పాల షాపు, ఓకేనా. we are dependent on the biological process of animals and availability of fodder etc. The product here, milk, also is a natural product. ఇప్పుడు మనం పాల షాప్స్కి పాలు ఎక్కడి నుండి వస్తాయి? విలేజెస్ నుండి వ్యాన్స్లో అనేటివి తీసుకుని వస్తారు. ఆ వ్యాన్స్ వాళ్ళకి ఎక్కడి నుండి వస్తాయి పాలు అనేటివి? వాళ్ళు కొంతమంది బయర్స్ని పెట్టుకుంటారు, అక్కడ నుండి కొనుక్కొని వాళ్ళు
టౌన్స్లోకి వచ్చి అమ్ముతారు వ్యాన్స్లో. ఇప్పుడు ఆ బయ్యర్స్ మిల్క్ ఎక్కడి నుండి తీస్తారు? అఫ్ కోర్స్ కౌ, గోట్ అక్కడ నుండి తీస్తారు, డాంకీ అట్లా వాటి నుండి పాలు అనేది తీస్తారనమాట. ఇప్పుడు అవి వచ్చేసి బయోలాజికల్ అనమాట, అంటే నేచర్లో దొరికి మనకు వైల్డ్ లైఫ్ అనమాట. అవి అనిమల్స్ అనొచ్చు. ఆ అనిమల్స్ నుండి మనము పాలు అనేది తీస్తున్నాం కాబట్టి మిల్క్ కూడా ఒక న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. ఓకేనా? సిమిలర్లీ మినరల్స్ అండ్ ఓర్స్ ఆర్ ఆల్సో న్యాచురల్ ప్రోడక్ట్స్. అలాగే బోర్స్, మినరల్స్ ఇవి కూడా మనకు న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఎలా అంటే మనకు మినరల్స్ కావచ్చు, బోర్స్ కావచ్చు, ఎక్కడి నుండి వస్తాయి? భూమి యొక్క క్రస్ట్ నుండి వస్తాయి. కాబట్టి మనకు భూమిలో దొరుకుతాయి కాబట్టి భూమి అనేది ఒక న్యాచురల్ రిసోర్స్. ల్యాండ్ చదివినాం జియోగ్రఫీ ఫస్ట్ చాప్టర్, ల్యాండ్ రిసోర్సెస్ అని. కాబట్టి మనకు మినరల్స్, ఓర్స్ కూడా ఒక న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట. ఆ మినరల్స్, ఓర్స్ని మనము మిషన్స్ని తయారు చేస్తాం, ఐరన్ వాకిల్ని తయారు చేస్తాం, ర్యాక్స్ని తయారు చేస్తాం అనమాట. ఓకేనా? వెన్ వీ ప్రొడ్యూస్ ఏ గుడ్ బై ఎక్స్ప్లాయిటింగ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ ఆఫ్ ది ప్రైమరీ సెక్టర్. మనము ఎప్పుడైతే యాక్టివిటీస్, ఎకానమిక్ యాక్టివిటీస్, నేచర్లో దొరికే రిసోర్సెస్ని వాడి చేస్తామో అప్పుడు ఆ యాక్టివిటీస్ ప్రైమరీ సెక్టర్లోకి వస్తాయి. ఐ రిపీట్, ఎప్పుడైతే మనము నేచర్లో దొరికే రిసోర్సెస్ని వాడి యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తామో, అంటే పనులు ఏమైతే చేస్తామో, అగ్రికల్చర్, ఫ్లవరింగ్ లేకుంటే సెరికల్చర్, ఎప్పుడైతే అట్లాంటివి చేస్తామో మనము ఆ యాక్టివిటీస్ అన్నీ ప్రైమరీ సెక్టర్లో పడతాయి. ప్రైమరీ సెక్టర్ బేస్ ఆఫ్ ది ఆల్ అదర్ సెక్టర్స్. ఇదే మనకు బేస్. ఎందుకంటే ఈ సెక్టర్లోనే మనకు ఏవైనా రా మెటీరియల్స్ కావచ్చు, న్యాచురల్ ప్రోడక్ట్స్ కావచ్చు ప్రొడ్యూస్ అవుతాయి. ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ని మిగతా 2 సెక్టర్స్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, నెక్స్ట్ స్టేజ్కి తీసుకొని పోతాయి అన్నమాట. వై ప్రైమరీ? ఎందుకు ప్రైమరీ? ఎందుకంటే ఇది బేస్ అనమాట, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్, బేస్ ఫర్ ఆల్ అదర్ ప్రోడక్ట్స్ దట్ వీ సబ్సిక్వెంట్లీ మేక్. ఇప్పుడు అది ప్రైమరీ ఎందుకంటే బేస్ అనమాట. ఇప్పుడు మనము సపోజ్ కెచప్ అనేది వాడుతున్నాం, ఓకేనా? కానీ మనకు ఇది డైరెక్ట్గా ఏం దొరకలే. ఈ కెచప్ని మనకు ఇండస్ట్రీస్లో తయారు చేస్తారు. కానీ ఆ ఇండస్ట్రీస్కి ఆ కెచప్ ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళు టమోటా అనే న్యాచురల్ ప్రోడక్ట్ ఏదైతే అగ్రికల్చర్ ద్వారా వచ్చిందో ప్రైమరీ సెక్టర్ నుండి దాన్ని వాడుతున్నారు. ఒకవేళ ప్రైమరీ సెక్టర్ లేకపోతే అగ్రికల్చర్ యాక్టివిటీ లేదు. అగ్రికల్చర్ యాక్టివిటీ లేకపోతే మనం ఈరోజు కెచప్ వాడలేము, బ్రెడ్లోకి వేసుకొని తినలేము అనమాట. అర్థమవుతుందా? అప్పుడు ఇండస్ట్రీస్ కూడా టమోటా కెచప్ అనేది మనకు తయారు చేయలేదు. కాబట్టి మనం ప్రైమరీ సెక్టర్ అనేది సెకండరీ సెక్టర్ కావచ్చు, టెర్షియరీ సెక్టర్ కావచ్చు, చాలా ఇంపార్టెంట్. పేర్లు అర్థమైతే ఓకేనా? ప్రైమరీ సెక్టర్ అనేది మిగతా అదర్ సెక్టర్స్కి ఒక బేస్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి ఈ సెక్టర్లోనే ప్రైమరీ ప్రోడక్ట్స్ అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేటివి దొరుకుతాయి. ఓకేనా? ఇప్పుడు సిన్స్ మోస్ట్ ఆఫ్ ది న్యాచురల్ ప్రోడక్ట్స్ వి గెట్ ఆర్ ఫార్మ్ ఆఫ్ అగ్రికల్చర్. కానీ ప్రైమరీ సెక్టర్లో ఎక్కువ శాతం 99.9999% మనకు అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఏ యాక్టివిటీస్? అగ్రికల్చరల్ యాక్టివిటీస్. సపోజ్ అగ్రికల్చర్ అయిపోయి ఫస్ట్ ఎగ్జాంపులే అగ్రికల్చర్. డైరీ కూడా మిల్క్ ఈజ్ ది న్యాచురల్ ప్రోడక్ట్. ఫిషింగ్ అది లేక్స్ నుండి తీసుకున్నాం, లేక్స్ అనేవి న్యాచురల్ రిసోర్సెస్. ఫారెస్ట్రీ, ఈ సెక్టార్లో ఎక్కువగా అగ్రికల్చరల్ యాక్టివిటీసే ఉన్నాయి కాబట్టి, అగ్రికల్చరల్ ఎకానమిక్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ సెక్టార్ని అగ్రికల్చరల్ సెక్టార్ అని కూడా అంటాము. వై వస్తుంది కదా? ఎందుకంటే మనకు ఈ సెక్టార్లో ఎక్కువగా యాక్టివిటీస్, ఎకానమిక్ యాక్టివిటీస్ అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని అగ్రికల్చరల్ సెక్టార్ కూడా అంటాం, ఆర్ రిలేటెడ్ సెక్టార్. ఓకేనా? పేర్లు అవి. ఇప్పుడు ఎందుకు ఈ పేరు అంటే ఎవడేం చెప్పలేదు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ పేర్లు రాజు, రాము, హరి అట్లాంటివి ఉంటాయి. ఎందుకు నీ పేరు హరినే అంటే పాయింట్ ఉంటుందా ఉండదా? రిలేటెడ్ సెక్టర్ ఎక్కువైతే మీరు ఎక్కువ శాతం ఇదే గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ సెక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అగ్రికల్చరల్ సెక్టర్. ఓకేనా? ఇప్పుడు మనకు క్వశ్చన్ అనేది ఎట్లా తయారవుతుందో దాన్ని తెలుసుకోవాలి. కానీ మనకు ఇయర్ రిలీజ్ చేసిన పబ్లిక్ మోడల్ పేపర్లు
8 మార్క్స్ క్వశ్చన్ మనకు ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ కింద 4 క్వశ్చన్స్ అనేది అడిగినారనమాట. ఆ టేబుల్ని గమనించి మనం ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, దానికి మనకు 8 మార్క్స్ అనేది ఇస్తారు. ఇవి మనము డిస్కస్ చేసే టాపిక్స్లో మనకు ఆ టేబుల్ అనేది కనబడిస్తుంది. అది వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ టేబుల్ని ఫిలప్ చేస్తే 8 మార్క్స్ అనిపిస్తుంది. కోర్స్ ఈజీనే, కానీ అప్పుడు ఆ టెన్షన్లో, ఆ టైంలో, ఆ హాల్లో, ఎగ్జామ్ హాల్లో మనకి క్యాలిక్యులేషన్స్ అవన్నీ కరెక్ట్గా వస్తేనే, ఎకానమిక్స్ అంటే క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా ఉంటుంది, వస్తేనే మనకు ఆ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలం అనమాట. ఓకేనా. మనకు ఈ టాపిక్ నుండి ఈ 3 సెక్టార్స్ ఫస్ట్ మనం చదువుకుంటాం. ఈ 3 సెక్టార్స్ నుండి మనకి ఎలాంటి టాపిక్ తయారవుతుందంటే, క్వశ్చన్ అనేది తయారవుతుందంటే, వాట్ ఆర్ ద 3 సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అని అడుగుతారు. ఫస్ట్ 3 పాయింట్స్లో మీరు ప్రైమరీ సెక్టర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్, ఈ మూడింటిని డిస్కస్ చేస్తారు. ఓకేనా. ఆ పక్కనే ఇంకో క్వశ్చన్ అడుగుతారు, హౌ ఆర్ దీస్ 3 సెక్టర్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్, అంటే ఇంటర్ కనెక్షన్ ఎందుకు ఉంది, ఎలా ఉంది అని అడుగుతారు క్వశ్చన్. అప్పుడు మిగిలిన పాయింట్స్ అన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. టమోటా కావచ్చు, కాటన్ కావచ్చు, టమోటా, మజదార్ టమోటా. ఇప్పుడు మనకు ఒక ప్రాసెస్ అనేది, ఎకానమిక్ అనేది డెవలప్ అవుతుంది. ఎట్లా? ఫస్ట్ ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, కాబట్టి అగ్రికల్చరల్ సెక్టర్. ఓకేనా. దీంట్లో మనకు సపోజ్ ఇప్పుడు టమోటానే అనుకుందాం, టమోటా పండించినారు. ఓకేనా. ఇప్పుడు ఆ టమోటా మన దగ్గర కెచప్గా రావడానికి ఏ సెక్టర్స్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ద సెకండరీ సెక్టర్, ఇప్పుడు మనం సెకండరీ సెక్టర్ గురించి చదవబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, సెకండరీ సెక్టర్ such activities in which natural products are changed into other forms through ways of manufacturing that we associate with industrial activity. ఈ సెకండరీ సెక్టార్లో ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి. ఎటువంటివి? మనకు వచ్చిన న్యాచురల్ ప్రోడక్ట్స్, ప్రైమరీ సెక్టర్ నుండి వచ్చిన న్యాచురల్ ప్రోడక్ట్స్ని వేరే ఫామ్స్లోకి మార్చి, ఎలా మారుస్తారు అది? త్రూ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది మనకు ఇండస్ట్రియల్ యాక్టివిటీ కిందకు వస్తుంది. ఇప్పుడు మనకు టమోటా అనేది డైరెక్ట్ కెచప్ అనేది టమోటా రూపంలో ఏం రావట్లే, అది మనకు ఒక బాటిల్లోకి నింపి ఇస్తున్నారు. అంటే అది దాని యొక్క ఫామ్ అనేది మారింది. ఆ ఫామ్ మార్చే పనే ఎవరు చేస్తున్నారు? సెకండరీ సెక్టర్. అర్థమవుతుందా? అది కూడా ఎలా చేస్తున్నారు? త్రూ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ఇండస్ట్రీ, దేని యొక్క యాక్టివిటీ? ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనమాట. ఇది మనకు secondary sectors the activities taken place which transform the forms of natural products through the process of manufacturing which is the activity of industries అని రాయొచ్చు మనం సెకండరీ సెక్టర్కి. ప్రైమరీ సెక్టర్కి ఏం రాస్తారు? ప్రైమరీ సెక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అగ్రికల్చరల్ సెక్టర్. ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ఆల్ అదర్ సెక్టర్స్ బికాజ్ the base products or natural products are produced in the primary sector only. Next, these products are taken by the secondary sector అని రాస్తే మీకు ప్రైమరీ సెక్టర్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండరీ సెక్టర్లో ప్రైమరీ సెక్టర్ నుండి వచ్చిన రా ప్రోడక్ట్స్ కావచ్చు, న్యాచురల్ ప్రోడక్ట్స్ కావచ్చు, బేస్ ప్రోడక్ట్స్ కావచ్చు, వాటి యొక్క ఫామ్స్ని మార్చి కొత్త ఫామ్లోకి మార్చి అమ్మేది మనకు సెకండరీ సెక్టర్ అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ ప్రైమరీ సెక్టర్ తర్వాత స్టెప్ తీసుకునేది సెకండరీ సెక్టర్ అనమాట. ద ప్రోడక్ట్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ బై నేచర్ బట్ హ్యాస్ టు బి మేడ్ అండ్ దేర్ ఫర్ సమ్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఎసెన్షియల్. ఇప్పుడు మనకు కెచప్ అనేది న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, నేచర్లో తయారు చేయట్లేదు, కాబట్టి అదేంది మనకు న్యాచురల్ ప్రోడక్ట్ అనేది కాదు కెచప్ అనేది. కానీ అది తయారు చేయడానికి మాత్రం నేచర్ నుండి, అంటే ప్రైమరీ సెక్టర్లో నేచర్ యొక్క హెల్ప్ వాడి తయారు చేసిన బేస్ ప్రోడక్ట్స్ అనేవి మనకు ముఖ్యం అన్నమాట. ఓకేనా. తర్వాత కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది ఎసెన్షియల్ అనమాట. దిస్ కుడ్ బి ఇన్ ఏ ఫ్యాక్టరీ, ఏ వర్క్షాప్ ఆర్ అట్ హోమ్. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ప్రాసెస్ ఉందో అది ఫ్యాక్టరీలో జరగచ్చు, వర్క్షాప్లో జరగచ్చు, హోమ్లో జరగచ్చు. సెకండరీ సెక్టర్లో మనకి ఏం జరుగుతుంది? అగ్రికల్చర్ సెక్టర్ నుండి దొరికిన వస్తువులు కావచ్చు, వాటిని యొక్క
ఫామ్స్ అనేటివి ట్రాన్స్ఫార్మ్ చేయడం, వాటి యొక్క షేప్ కావచ్చు, వాటి యొక్క టేస్ట్ కావచ్చు, వాటి యొక్క కలర్ కావచ్చు, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మనం కొత్త ఫామ్ అనేది తెస్తున్నాం. ఆ ప్రాసెస్ ఏమి? మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్, యూజింగ్ కాటన్ ఫైబర్ ఫ్రమ్ ది ప్లాంట్ వి స్పిన్ యార్న్ అండ్ వేవ్ క్లాత్ యూజింగ్ షుగర్ కేన్ యాజ్ ఎ రా మెటీరియల్ వి మేక్ షుగర్ ఆర్ గర్. ఇప్పుడు మనకు కాటన్ అనేది దొరికింది, దూదిలో దొరికింది మనకు కాటన్ అనేది. ఇప్పుడు ఆ దూదిని మనం దారాలుగా చేస్తాం, ఫస్ట్ యార్న్ దారాలుగా చేస్తాం. ఆ దారాల్ని వాడి మనము షర్ట్ తయారు చేస్తాం, క్లాత్, షర్ట్ అనొచ్చు లేకుంటే క్లాత్ అనొచ్చు. అర్థమవుతుందా? వాటి యొక్క కాటన్ మనకు దూది రూపంలో దొరికింది. ఇప్పుడైతే మీరు ఎప్పుడైనా గాయాలు తగిలిందనుకో మనకు కాటన్ అనేది అలా దొరుకుతుంది. దాన్ని మనం దారాల్లోకి మారుస్తున్నాం. అర్థమవుతుందా? దారాల్లోకి మార్చి తర్వాత క్లాత్ని తయారు చేస్తున్నాం, అంటే దాని యొక్క ఫామ్ మారుస్తున్నాం. ఇది ఎవరు చేస్తున్నారు? కాటన్ టెక్స్టైల్స్, కాటన్ ఇండస్ట్రీస్. యూజింగ్ షుగర్ కేన్ యాజ్ ఎ రా మెటీరియల్ వి మేక్ షుగర్ అండ్ గర్. అలాగే మనకు షుగర్ కేన్ నుండి మనకు షుగర్ అనేది దొరుకుతుంది రా మెటీరియల్గా. ఆ షుగర్ని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్లో కావచ్చు మనం వాడుతున్నాం. సిన్స్ ది సెక్టర్ గ్రాడ్యువల్లీ బికేమ్ అసోసియేటెడ్ విత్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ దట్ కేమ్ అప్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఇప్పుడు చూడండి, కనెక్ట్ చేసి ట్రై చేయండి డాట్స్ని. ప్రైమరీ సెక్టర్లో ఏ యాక్టివిటీస్ ఎక్కువ జరిగేటివి? అగ్రికల్చర్ యాక్టివిటీస్, కాబట్టి అది అగ్రికల్చర్ సెక్టర్గా కూడా తెలుసు, పేరుతో పిలువబడుతుంది. సెకండరీ సెక్టర్లో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అనేటివి ఎక్కువ జరుగుతాయి, కాబట్టి దీన్ని మనం ఇండస్ట్రియల్ సెక్టర్ అని కూడా అనొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్, ఆఫ్టర్ ప్రైమరీ అండ్ సెకండరీ దెర్ ఈజ్ ఎ థర్డ్ కేటగిరీ ఆఫ్ యాక్టివిటీస్ దట్ ఫాల్స్ అండర్ టెర్షియరీ సెక్టర్. ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో అగ్రికల్చరల్ యాక్టివిటీ ద్వారా టమోటా పండించడం, ఆ టమోటాని సెకండరీ సెక్టర్లోకి పంపిలా, ఎందుకంటే కెచప్ తయారవ్వాల యూట్యూబ్ ఛానల్ కోసం, అంటే సోషల్ సైన్స్ ఛానల్ యొక్క స్టూడెంట్స్ కోసం తయారవ్వాలి కెచప్ అనేది. కాబట్టి మనం సెకండరీ సెక్టర్కి పంపించాలి టమోటా. ఎలా పంపించాలి క్వశ్చన్ వస్తుంది, ఎలా పంపించాలని ఆలోచిస్తూ ఉంటాడు ఫార్మర్. పిలుద్దాం, ఒక ట్రక్ అయిపోయిన పిలుద్దాం, లోడ్ అంతా ఎత్తిచ్చి పంపిద్దాం, ఓకేనా, సెకండరీ సెక్టర్కి. ఇప్పుడు ఆ ట్రక్ యాప్ వచ్చినాడు, లోడ్ ఎత్తుకున్నాడు, సెకండరీ సెక్టర్ అయిన ఇండస్ట్రీస్ దగ్గర దింపినాడు. ఆ యప్ప తన యొక్క సర్వీస్ ఏదైతే ఉందో తన ఎబిలిటీని వాడి ఆ లోడ్ని అక్కడ దింపేసి వచ్చినాడు. తనకు డ్రైవింగ్ వచ్చడం వల్లనే ఆ లోడ్ని దింపేసి వచ్చినాడు. వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాడు. ఆ సర్వీస్కి తగిన అమౌంట్ అనేది ఫార్మర్ ఇస్తాడు, ఇండస్ట్రీ ఓనర్ ఇస్తాడు. అర్థమవుతుంది? తన సర్వీస్ని వాడి చేస్తున్నారు. ఏవైతే సర్వీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్ని మనకు టెర్షరీ సెక్టర్లో వస్తాయి, ఓకేనా. దీస్ ఆర్ యాక్టివిటీస్ దట్ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్. ఇప్పుడు ఒకటి చెప్తాం వినండి. ఇప్పుడు మనకు టెర్షరీ సెక్టరే లేదు, అంటే ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీనే ఉండదు. ఒకవేళ ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ ఉండకపోతే అప్పుడు మనకు టమోటా క్రాప్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో, టమోటా ప్రొడక్షన్ ఏదైతే అయిందో అది మనకు ఇండస్ట్రీస్ వరకు చేరేది కాదు. అప్పుడు కెచప్ అనేది ప్రొడ్యూస్ అయ్యేది కాదు. అర్థమవుతుందా? టమోటా క్రాప్ అనేది ఫార్మర్ దగ్గర ఉండాలి, ఇండస్ట్రీలో ఉన్న మిషన్స్ వాళ్ళ దగ్గర ఉండాలి, అవి దేనికి పనికిరావు. ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల మనకు ఎకానమీకి ఏదైతే ఉందో ప్రైమరీ సెక్టర్ డెవలప్ అవుతుంది, సెకండరీ సెక్టర్ డెవలప్ అవుతుంది. ఏ సెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఆ సెక్టర్కి ఉంది, ఓన్ ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్స్, గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్రైమరీ ఆర్ సెకండరీ సెక్టర్ వుడ్ నీడ్ టు బి ట్రాన్స్పోర్టెడ్ బై ట్రక్స్ ఆర్ ట్రైన్స్ అండ్ దెన్ సోల్డ్ ఇన్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్స్. అలాగే ప్రైమరీ సెక్టర్లో ప్రొడ్యూస్ అయిన టమోటా క్రాప్ని సెకండరీ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రీస్ వరకు తీసుకొని పోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావాల. అలాగే సెకండరీ సెక్టర్లో ప్రొడ్యూస్ అయిన కెచప్ని షాప్స్లోకి తెస్తేనే కదా మనం కొనుక్కోగలం. లేదప్ప మాకు ఇండస్ట్రీస్ దారులు తెలుసు, ఇండస్ట్రీస్కి వెళ్ళి కొనుక్కుంటాం అంటే అయినట్టే కదా. సర్లే, ఒకసారి కొనుక్కుంటాం, రెండోసారి కొనుక్కుంటాం, మూడోసారి కూడా అంత దూరం వెళ్ళి కొనుక్కుంటాం. ఇండస్ట్రీస్ ఎక్కువ మనకు కంట్రీ సైడ్, టౌన్ సైడ్ అవుట్స్కట్స్లోనే పెడతారు ఇండస్ట్రీస్, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఓకేనా. కాబట్టి మనకు ఇండస్ట్రీస్ ఏదైతే సెకండరీ సెక్టర్ ఉందో అక్కడ నుండి కూడా టెర్షరీ సెక్టర్లోకి షాప్స్లోకి రావాలి అంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది కావాలి. అర్థమవుతుంది? లేకుంటే అప్పుడు కెచప్లు ప్రొడ్యూస్ చేసిన సెకండరీ సెక్టర్ తన దగ్గర పెట్టుకోవాలి. తన దగ్గర పెట్టుకుంటే ఏమైనా లాభం వస్తుందా? రాదు. ఎకానమిక్ డెవలప్ ఏమన్నా అవుతుందా? అవ్వదు. కాబట్టి
టర్షరీ సెక్టర్ అనేది సెకండరీ సెక్టర్కి ప్రైమరీ సెక్టర్కి ఒక బేస్లా పనిచేస్తుంది, ఒక దారంలా పనిచేస్తుంది, ఇద్దరిని కలిపే దారంలా పనిచేస్తుంది అనమాట. అట్ టైమ్స్ ఇట్ మే బీ నెసరీ టు స్టోర్ దిస్ ఇన్ గోడౌన్స్. అలాగే కొన్నిసార్లు ఇవి గోడౌన్స్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. వి ఆల్సో మే నీడ్ టు టాక్ టు అదర్స్ ఓవర్ టెలిఫోన్ ఆర్ సెండ్ లెటర్స్. ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్ ఫెసిలిటీ కూడా ఒక సర్వీస్. ఎట్లా? ఇప్పుడు మనకు ఫోన్స్ అనేవి సృష్టించినారు, బాగానే ఉంది. ఆ ఫోన్ సృష్టించి తన యొక్క ఎబిలిటీ కావచ్చు, తన యొక్క టాలెంట్ కావచ్చు, దాన్ని ఒక సర్వీస్లా మార్చి మనకు హెల్ప్ అనేది చేస్తున్నాడు అనమాట. అంటే అతడు కమ్యూనికేషన్ కూడా ఒకటి మనకు సర్వీస్ సెక్టర్ అనమాట. బారో మనీ ఫ్రమ్ బ్యాంక్స్. సర్వీసెస్ మనం ఎవరి దగ్గర నుండి తీసుకుంటాం, వాళ్ళు ఆ యాక్టివిటీస్ అన్నీ మనకు సర్వీస్ సెక్టర్లోనే పడతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ట్రేడ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్, ఇప్పుడే చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ కూడా మనకు ఒక టర్షరీ యాక్టివిటీ అనమాట. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టర్షరీ యాక్టివిటీస్. సిన్స్ దిస్ యాక్టివిటీస్ జనరేట్ సర్వీసెస్. ఈ టర్షరీ సెక్టర్లో మనకు ఏవి దొరుకుతున్నాయి? సర్వీసెస్ దొరుకుతున్నాయి. ఇప్పుడు డాక్టర్ కూడా మనకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా? పోలీస్ కూడా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎక్కువగా మనకు సర్వీసెస్ అనేవి కనబడుతాయి. కాబట్టి ప్రైమరీ సెక్టర్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్, కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్. సెకండరీ సెక్టర్లో మనకు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టర్. టర్షరీ సెక్టర్లో మనకు ఎక్కువగా సర్వీసెస్, కాబట్టి సర్వీస్ సెక్టర్. అర్థమవుతుందా? నెక్స్ట్, సర్వీస్ సెక్టర్ ఆల్సో ఇంక్లూడ్స్ సమ్ ఎసెన్షియల్ సర్వీసెస్ దట్ మే నాట్ డైరెక్ట్లీ హెల్ప్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. ఇప్పుడు ఒకటి చెప్తాను. మనకు టర్షరీ సెక్టర్లో ఉన్న సర్వీసెస్ ప్రతి ఒక్కటి గూడ్స్ యొక్క ప్రొడక్షన్, మెటీరియల్స్ యొక్క ప్రొడక్షన్కి హెల్ప్ చేయవు. సపోజ్ టీచింగ్ ప్రొఫెషన్ కూడా ఒక సర్వీస్ అనమాట. ఓకేనా? టీచింగ్ ప్రొఫెషన్ వల్ల మనకి ఏ మెటీరియల్స్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, అవేం ప్రొడ్యూస్ అవ్వవు. ఇప్పుడు మనకు బుక్లో వెళ్ళలేదు, కానీ టర్షరీ సెక్టర్లో మళ్ళీ 2 ఉన్నాయి. ఎట్లా అంటే ఒకటి సర్వీస్ సెక్టర్, ఇంకోటి మనకు క్వాటర్నరీ సెక్టర్ అనేది ఉంది. క్వాటర్నరీ సెక్టర్ కూడా ఒక సర్వీస్ సెక్టర్ టైప్. కానీ మనకు ఆ క్వాటర్నరీ సెక్టర్లో ఇటువంటి సర్వీసెస్ పడతాయి. ఎటువంటి సర్వీసెస్? ఏ సర్వీసెస్ అయితే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్కి హెల్ప్ చేయదో ఆ సర్వీసెస్ అన్నీ మనకు క్వాటర్నరీ సెక్టర్లోకి పడతాయి. ఓకేనా? అర్థమవుతుందా? మనకు లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చినారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వి రిక్వైర్ టీచర్స్, డాక్టర్స్ అండ్ దోస్ హూ ప్రొవైడ్ పర్సనల్ సర్వీసెస్ సచ్ యాజ్ వాషర్మెన్, బార్బర్స్, కోబ్లర్స్, లాయర్స్ అండ్ పీపుల్ టు డూ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంటింగ్ వర్క్స్. ఇవన్నీ కొన్ని సర్వీసెస్ ఏవైతే మనకు ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్కి హెల్ప్ చేయవు. ఇన్ రీసెంట్ టైమ్స్ సర్టెన్ న్యూ సర్వీసెస్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సచ్ యాజ్ ఇంటర్నెట్ కేఫ్, ఏటీఎం బూత్స్, కాల్ సెంటర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్సెట్రా హ్యావ్ బికమ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం డేస్ ఉన్న ప్రస్తుతం టెక్నాలజీ వచ్చేసి మనకు ఒక సర్వీసే, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఒక సర్వీసే. ఇలా మనకు ప్రస్తుతం ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ప్రైమరీ సెక్టర్ డెఫినేషన్. ఓకేనా? సెకండరీ సెక్టర్ యొక్క డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన. టర్షరీ సెక్టర్ యొక్క డెఫినేషన్. ఇన్ ద టర్షరీ సెక్టర్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్. These services are essential for the both primary and secondary sectors. In this sector, so many services are provided. So this sector is also known as service sector. అని రాసి మిగతా ఏవైతే దాదాపు 5 పాయింట్స్ ఉన్నాయో దాంట్లో 5 పాయింట్స్లో మనము 2 పాయింట్స్ అనేది ఎగ్జాంపుల్కి తీసుకోవాలి. ఎందుకు? అదే ఇంటర్ కనెక్షన్ అడుగుతారు మనకు. ఈ 3 సెక్టర్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయని. ఎలా కనెక్ట్ ఉన్నాయి? ప్రైమరీ సెక్టర్ ఉంటేనే సెకండరీ సెక్టర్ ఉంటుంది. ఎందుకు? సెకండరీ సెక్టర్కి రా మెటీరియల్స్ కదా, ఆ రా మెటీరియల్స్ ఎక్కడ నుండి వస్తాయంటే ప్రైమరీ సెక్టర్ నుండి. ఓకేనా? సెకండరీ సెక్టర్ ఉంటేనే ప్రైమరీ సెక్టర్ ఉంటుంది. ఎలా? సెకండరీ సెక్టర్ లేదనుకో, ప్రైమరీ సెక్టర్ ప్రొడ్యూస్ చేసిన రా మెటీరియల్స్ వేటికి వాడాలా? పాయింటే కదా. ఇప్పుడు టర్షరీ సెక్టర్ ఉండాల్సిందే. ఎందుకు? ప్రైమరీ సెక్టర్ ప్రొడ్యూస్ చేసిన మెటీరియల్స్ని కావచ్చు, వాటిని సెకండరీ సెక్టర్ పంపించాలి అంటే, తీసుకొని పోవాలి అంటే దానికి టర్షరీ సెక్టర్ ప్రొవైడ్ చేసే సర్వీస్ అనేది ఇంపార్టెంట్, ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఇలా ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకొని మనం ఒక టమోటా ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు, లేకుంటే కాటన్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఆ ఎగ్జాంపుల్ మనం 5 పాయింట్స్లో రాసి లాస్ట్లో ఏం రాస్తారు? ఇన్ దిస్ వే దీస్ 3 సెక్టర్స్ నేమ్లీ ప్రైమరీ, సెకండరీ, టర్షరీ, దీస్ ఆర్
ఇంటర్ కనెక్టెడ్, ఇంటర్ డిపెండెంట్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేది ఇచ్చినారు. ఇక్కడ ఇదేది మనకు ఏ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి అని చెప్తారు. ఒకసారి మనం ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే, ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఫార్మర్స్ రిఫ్యూజ్ టు సెల్ షుగర్ కేన్ టు ఎ పర్టికులర్ షుగర్ మిల్, ద మిల్ విల్ హ్యావ్ టు షట్ డౌన్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సెకండరీ ఆర్ ఇండస్ట్రియల్ సెక్టర్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ ది ప్రైమరీ. ఇక్కడ మనకు సెకండరీ సెక్టర్ ప్రైమరీ సెక్టర్ మీద డిపెండ్ అవ్వడం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనకు ఏ సెక్టర్ మీద డిపెండ్ అయిందో చెప్పాలన్నమాట. ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపెన్ టు కాటన్ కల్టివేషన్ ఇఫ్ కంపెనీస్ decide not to buy from the Indian market and import all cotton they need from other countries. Indian cotton cultivation will become less profitable and the farmers may even go bankrupt if they cannot quickly switch to the other crops. Cotton prices will fall. ఇక్కడ మనకు ప్రైమరీ సెక్టర్ అనేది సెకండరీ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. ఫార్మర్స్ బై మెనీ గూడ్స్ సచ్ యాజ్ ట్రాక్టర్స్, పంప్ సెట్స్, electricity, pesticides and fertilizers. Imagine what would happen if the price of fertilizers or pump sets go up. Cost of cultivation of the farmers will rise and their profits will be reduced. ఇక్కడ మనకు ప్రైమరీ సెక్టర్ సెకండరీ సెక్టర్ మీద డిపెండ్ అయినది కనబడిస్తుంది అనమాట. మళ్ళీ కూడా పీపుల్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్ నీడ్ ఫుడ్. ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఈస్ ఎ స్ట్రైక్ బై ట్రాన్స్పోర్టర్స్ అండ్ farmers refuse to take vegetables, milk, etc. from rural areas. Poor will become scarce in urban areas, whereas farmers will be unable to sell their products. ఇక్కడ మనకు సెకండరీ మరియు ప్రైమరీ సెక్టర్స్ టెర్షరీ సెక్టర్ మీద డిపెండ్ అయినది కనబడిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని ఇవి ఇచ్చినారు, వీటిని మనము విడదీయాలి. ఏ సెక్టర్స్ కా సెక్టర్స్. మనకు టైలర్ అనేవాడు డైరెక్ట్ క్లాత్ అనేది పండించట్లే. ఓకేనా. కాబట్టి అతడు మనకు సర్వీస్ సెక్టర్ కిందకు వస్తాడు. బాస్కెట్ వేవర్ ప్రైమరీ సెక్టర్. ఫ్లవర్ కల్టివేటర్ అని వచ్చిందంటే ఖచ్చితంగా ప్రైమరీ సెక్టరే. మిల్క్ వెండర్ ప్రైమరీ సెక్టర్. ఫిషర్మెన్ ప్రైమరీ సెక్టర్. ప్రీస్ట్ అర్చకులు, పూజారులు వీళ్ళందరూ మనకు సర్వీస్ సెక్టర్లో వస్తారు. కొరియర్ సర్వీస్ సెక్టర్. వర్కర్స్ ఇన్ మ్యాచ్ ఫ్యాక్టరీ సెకండరీ సెక్టర్. మనీ లెండర్ సర్వీస్ సెక్టర్. గార్డెనర్ మనకు వచ్చేసి సర్వీస్ సెక్టర్. పాటర్ ప్రైమరీ సెక్టర్. బీ కీపర్ ప్రైమరీ సెక్టర్. ఆస్ట్రోనాట్ సర్వీస్ సెక్టర్. ఇలా మనకు ఇవన్నీ ఈ సెక్టర్స్లోకి పడితే మీరు ఖచ్చితంగా రాసుకోండి. ఎందుకంటే మనకు ఎక్కడ నుండి ఏ క్వశ్చన్ వస్తుందో ఈ టేబుల్స్ ఫార్ములేట్ను మనకు ఎక్కువ ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ టేబుల్ ఏది ఇచ్చినారు మనకు పబ్లిక్ మోడల్ పేపర్లు. ఓకేనా. ఇప్పుడు మనము సర్లే 3 సెక్టర్స్ గురించి నేర్చుకున్నాం. ప్రైమరీ సెక్టర్లో ఎక్కువగా అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ని వాడి ప్రోడక్ట్స్ అనేది తయారు చేస్తాం. సెకండరీ సెక్టర్లో మనం అగ్రికల్చర్ యొక్క ప్రోడక్ట్స్ని మార్చి మనము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా మారుస్తున్నాం అనమాట. దీంట్లో మనకు ఎక్కువగా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అనేవి వస్తాయి. టెర్షరీ సెక్టర్లో మనకు సర్వీసెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు సపోజ్ నీకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకేనా. మీ క్లాస్లో ఆ 3 ఫ్రెండ్స్లో నీకు ఒకడు వచ్చి నీ దగ్గరకు వచ్చి నీకు ఎవరు బాగా క్లోజ్ ఉంటారు అని అడిగితే నువ్వు చెప్పాల్సిందే. ఒకరు చెప్పాలి కాబట్టి ఒకరి పేరు చెప్తావు. ఓకేనా. అప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు ఒక ఫ్రెండ్ని ఎంచుకున్నట్టు అవుతుంది. అలాగే మనం ఇప్పుడు 3 సెక్టర్స్ గురించి విన్నాం. ఓకేనా. ఈ 3 సెక్టర్స్లో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ సెక్టర్ గొప్ప, లేకుంటే ఈ సెక్టర్స్ యొక్క ఎకానమిక్ కాంట్రిబ్యూషన్ అనేది ఎంత ఉంది. ఇలా మీకు డౌట్స్ రావాలి కూడా. ఎందుకంటే అప్పుడే మన థింకింగ్ ప్రాసెస్ కావచ్చు, అది క్రియేటివిటీ మైండ్ కావచ్చు, అది డెవలప్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ 3 సెక్టర్స్ని మనం ఎలా కంపారిజన్ చేయాలో మనం ఇది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. ద వేరియస్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఇన్ ద ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ సెక్టర్స్ ప్రొడ్యూస్ ఎ వెరీ లార్జర్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రైమరీ సెక్టర్లో, సెకండరీ సెక్టర్లో, టెర్షరీ సెక్టర్లో వివిధ రకాల యాక్టివిటీస్ కావచ్చు, వివిధ రకాల సర్వీసెస్ కావచ్చు జరుగుతున్నాయి. వాటి వల్ల మనకు యాక్టివిటీస్ అనేటివి మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, కొన్ని సర్వీసెస్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని, సెకండరీ ప్రోడక్ట్స్ని, టెర్షరీ సర్వీసెస్ని. ఇలా మనకు వివిధ రకాల యాక్టివిటీస్ వల్ల మెటీరియల్స్, వివిధ రకాల యాక్టివిటీస్ వల్ల సర్వీసెస్ అనేటివి వస్తున్నాయి. ఓకేనా. ప్రతి సెక్టర్ నుండి కావచ్చు. ఆల్సో
ద త్రీ సెక్టర్స్ హ్యావ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ దెమ్ టు ప్రొడ్యూస్ దిస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు మనం ఇక్కడ రెండు చెక్ చేస్తున్నాం. ఇలా ఏ సెక్టర్లో ఎక్కువ పనిచేస్తున్నారో ఆ సెక్టర్ని బాగా అనొచ్చు. ఎక్కువ మంది పనిచేస్తున్నారు కాబట్టి ఇంపార్టెంట్ సెక్టర్ అనడానికి లేదు. ప్రతి ఒక్క సెక్టర్లో యావరేజ్గా చాలామంది పనిచేస్తున్నారు అన్నమాట. ఓకేనా. ఇన్ అన్ ఎకానమీ దేర్ కుడ్ బి వన్ ఆర్ మోర్ సెక్టర్స్ విచ్ ఆర్ డామినెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వైల్ అదర్ సెక్టర్స్ ఆర్ రిలేటివ్లీ స్మాల్ ఇన్ సైజ్. ఇప్పుడు మనము ఈ సెక్టర్స్ని రెండు బేసిస్ మీద కంపారిజన్ చేస్తున్నాము. ఈ రెండు బేసిస్ మనకు సగం చాప్టర్ అంతా ఫస్ట్ మనం ప్రొడక్షన్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత మనము ఎంప్లాయ్మెంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? ఫస్ట్ ప్రొడక్షన్ మీద, తర్వాత ఎంప్లాయ్మెంట్ మీద. ఎక్కువగా మన ప్రపంచంలో ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ కంట్రీ యొక్క సెక్టర్స్ని కంపారిజన్ చేయడానికి ఈ రెండు ఫ్యాక్టర్స్ని వాడతారు. ఒకటి టోటల్ ప్రొడక్షన్, ఇంకోటి ఎంప్లాయ్మెంట్. ఓకేనా. హౌ డు వి కౌంట్ ద వేరియస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ నో ద టోటల్ ప్రొడక్షన్ ఇన్ ఈచ్ సెక్టర్? మీరు అంటున్నారు టోటల్ ప్రొడక్షన్ గురించి తెలుసుకుందామని. ఇప్పుడు అగ్రికల్చర్లో రోజుకి దాదాపు మార్కెట్కి దాదాపు 50 సపోజ్ ఒకే రీజన్ అనుకుంటే 50 కేజీలు బియ్యం వస్తుంది దాదాపు రోజుకి. అంతకంటే ఎక్కువ వస్తుంది అనుకో మనకి ఇక్కడ ఈజీ అవ్వడానికి. ఓకే. ఇలా మనకు చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా ఏరియాస్ ఉన్నాయి, చాలా విలేజెస్ ఉన్నాయి, చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇండియాలో. అప్పుడు అలా కంపారిజన్ చేయాలంటే ప్రతి చోట బియ్యం ఎంత వచ్చిందో రోజుకి అది క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చోవాలా నీకేమన్నా? అప్పుడు మనము ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ప్రొడక్షన్, టోటల్ ప్రొడక్షన్ యొక్క ప్రతి ఒక్క సెక్టర్ యొక్క టోటల్ ప్రొడక్షన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? క్వశ్చన్ వస్తుంది కదా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. అదే మనకు ఇక్కడ ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట. ఇప్పుడు సెకండరీ సెక్టర్లో కూడా ఇండస్ట్రియల్ గూడ్స్ కావచ్చు, అవి రోజుకి ఇంత అని తయారవుతాయి. అప్పుడు కంట్రీలో ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఎన్ని గూడ్స్ని తయారు చేసిందో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటే మనకు టైం అనేది వేస్ట్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? మనకు టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాగే మనకు చేయడం కూడా కష్టం టోటల్ ప్రొడక్షన్ని కంపారిజన్ చేయడం అనేది. ఇప్పుడు ఎలా కంపారిజన్ చేయాలి డౌట్ అనేది వస్తుంది. విత్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ యూ మైట్ థింక్ దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మనకు ప్రతి సెక్టార్లో ఎన్ని గూడ్స్, ఎన్ని మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో, ఎన్ని సర్వీసెస్ వస్తున్నాయో వాటిని 1 2 3 4 5 ఇలా కౌంట్ చేసుకుంటే కూర్చుంటావా? అలా చేయడం కూడా ఇంపాసిబుల్ టాస్క్. ఇంపాసిబుల్, చెయ్యలేవు. అర్థమవుతుందా? నాట్ ఓన్లీ వుడ్ ద టాస్క్ బీ ఎనార్మస్, యూ మైట్ ఆల్సో వండర్ హౌ వీ కెన్ యాడ్ అప్ కార్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ నెయిల్స్ అండ్ ఫర్నిచర్. ఇట్ వోంట్ మేక్ సెన్స్. అలాగే ఇది పెద్ద ప్రాబ్లమే, అలాగే పెద్ద టాస్కే. దీంతోపాటు నువ్వు ఇది కూడా వండర్ అవుతావు. ఇప్పుడు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లో కేవలం ఒక మెటీరియలే ప్రొడ్యూస్ అవ్వదు కదా. కార్లు ప్రొడ్యూస్ అవుతాయి, తర్వాత కెచప్లు ప్రొడ్యూస్ అవుతాయి, టమోటా భలే మజాదార్ టమోటా, ఇంకా ఏం ప్రొడ్యూస్ అవుతాయి? కార్స్, నెయిల్స్, ఫర్నిచర్, మీరు చేతుల్లో పట్టుకొని ఎప్పుడు వాడుతున్న స్మార్ట్ ఫోన్స్, మీరు వాడుతున్న మ్యాక్ బుక్స్, యాపిల్స్, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్స్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు మనకు ఒక్కొక్కటి ఒక్కో రకం ఉంటాయి, ఒక్కొక్క ప్రైస్ వేరే ఉంటాయి, ఒక్కొక్క దాని క్వాంటిటీ అనేది పెద్దగా ఉంటుంది. అప్పుడు ఎలా కంపారిజన్ చేయాలి? వస్తుందా రాదా డౌట్ అనేది? ఇప్పుడు డౌట్స్ అనేటివి మీరు ఫస్ట్ ఏం డౌట్ వచ్చింది? సెక్టర్స్ని ఎలా కంపారిజన్ చేయాలి. ఓకే, రెండు ఫ్యాక్టర్స్ని తీసుకుందాం. ఒకటి ప్రొడక్షన్ బేసిస్ మీద ఎంతమంది పనిచేస్తున్నారు దాని బేసిస్ మీద. ఓకే, బాగానే ఉంది నువ్వు చెప్పినది కూడా. ఓకే, ప్రతి సెక్టర్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎలా కంపారిజన్ చేస్తా? హౌ అంటే అది ఇంపాసిబుల్ టాస్క్. ఓకే, అర్థమైంది, నేను అర్థం చేసుకోవాలి ఇంపాసిబుల్ టాస్క్ అని. అలాగే ప్రతి సెక్టార్లో వివిధ రకాల ఐటమ్స్ అనేవి మనకు ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు మనం వాటిని అన్నింటినీ ఎలా యాడప్ట్ చేయగలం, ఎలా అడిషన్ చేయగలం, ఇది కూడా ఒక డౌట్. ఓకేనా. ఇది మనకు ఇక్కడ ఫ్లో అనేది పట్టుకొని వెళ్ళండి. యు ఆర్ రైట్ ఇన్ థింకింగ్స్. నువ్వు ఆలోచిస్తా అనేది కూడా కరెక్ట్. నువ్వు ఎట్లయితే ఆలోచిస్తున్నావో అది కరెక్టే. చూడు, బుక్ కూడా ఒప్పుకుంది అంటే నువ్వు చాలా తెలివైన వాడివి. ఓకేనా. To get around this problem, economists suggest that the values of goods and services should be used rather than adding up the actual number. ఇప్పుడు ఎకానమిక్స్ అంటే ఎవరు ఎకానమిక్స్ గురించి చదువుతారో వాళ్ళని మనం ఎకానమిస్ట్స్ అంటాం. ఓకేనా. మీలలో కూడా కొంతమందికి సోషల్ అనేది మహా పిచ్చి ఉంటుంది. ఓకేనా.
వాళ్ళలో కూడా కొంతమంది ఎకానమిస్ట్స్ అవుతారు ఫ్యూచర్లో. అప్పుడు అయినప్పుడు నన్ను ఒకసారి కలిసండి, ఓకేనా? విషెస్ చెప్తాను, కంగ్రాట్స్, అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మన శత్రువు కూడా విజయం అనేది సాధించడానికి మనం అప్రిషియేట్ అనేది చేయాలి. అప్పుడే మన యొక్క క్వాలిటీస్ అనేవి బయటపడతాయి, మన యొక్క నిజరూపం అనేది బయటపడుతుంది అప్పుడే. ఇప్పుడు మీ స్కూల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినారు అనుకోండి, మీరు ఎప్పుడు ఇలా ఫీల్ అవుతండి, అరే వీడికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, నాకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి, నేను వీడి మీద అలిగినాను, మాట్లాడను, నేను వీడికి ఏం చెప్పాను, అలా ఎప్పుడు ఆలోచించద్దండి. ఇప్పుడు వాడు విజయం అనేది సాధించినాడు, వాడిని అప్రిషియేట్ చేయండి, ఓకేనా? వేరొకరి విజయం చూసి నువ్వు బాధపడొద్దు, వేరొకరి విజయం చూసి నువ్వు బాధపడొద్దు. నీ విజయానికి నువ్వు ఏమి చేయాలో దానికి కష్టపడు నువ్వు. అర్థమవుతుందా? వాళ్ళలాగా ఎలా విజయం అవ్వాలో, విజయం సాధించాలో దానికి కష్టపడు. వేరే వాళ్ళ విజయం చూసి బాధపడద్దు అనమాట, ఓకేనా? ఇక్కడ మనకు ప్రాబ్లం అనేది ఉంది. ఏమని? ఒక్కొక్క సెక్టర్లో ప్రొడక్షన్ రోజుకి ఎంత అవుతుందో, లక్షల గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, మెటీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవన్నీ యాడ్ చేసుకోండి కూర్చోలో 1 2 3 4 5 6 అనేటివి. అది ఎకానమిస్ట్కి కూడా అర్థమైంది, ఎందుకంటే వాళ్ళకు మనకంటే ఎక్కువ తెలివి ఉంటాయి ఎకానమిక్స్ మీద. కాబట్టి వాళ్ళు ఒక మెథడ్ అనేది చెప్పినారనమాట. ఇప్పుడు నువ్వు ప్రతి సెక్టర్లో ప్రొడ్యూస్ అయిన మెటీరియల్స్ని యాడప్ చేయొద్దు, వాటి యొక్క ఫైనల్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాని ప్రైస్ని నువ్వు యాడింగ్ చేయి, నీకు అప్పుడు వచ్చేస్తుంది అంటున్నారు. ఇక్కడ మనకు ప్రాబ్లం అనేది ఇస్తున్నారు. ఎలా? సరే, ప్రొడక్షన్ యాడింగ్ చేయడం చాలా కష్టం, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు ప్రతి ఒక్క సెక్టర్లో ఇండివిజువల్గా కంపారిజన్ చేయొద్దు, లాస్ట్ ఏదైతే మనకు ఫైనల్ కూడా అనేది మన చేతికి వస్తుందో దాని ప్రైస్ యాడింగ్ చేయండి అంటున్నారు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా ఒక ఎగ్జాంపుల్తో. కానీ మనకి ఇక్కడ బేస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారు, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనమాట. ఏం ఎగ్జాంపుల్? ఓకేనా? ఇప్పుడు కెచప్, ఓకేనా? నేను ఇక్కడ వాల్యూస్ అనేవి ఈజీగా ఉండాలి కాబట్టి నేను ఈజీగా తీసుకుంటాను, ఓకేనా? ఇక్కడ మనకు వేరే ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారు, దీంట్లో కొంచెం పెద్దగా ఉన్నాయి, మనకు అంత మ్యాథ్స్ అనేది రాదు, అంటే వచ్చు, మళ్ళీ మీకు అర్థం కాకపోతే నేను ఎగ్జాంపుల్ చెప్పి కూడా వేస్ట్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థం కావడానికి నేను ఈజీ క్యాలిక్యులేషన్ ఉండేది తీసుకుంటాను, ఓకేనా? ఇప్పుడు మనకు ఒక రైతు 100 రూపాయలకి టమోటాలు అనేది అమ్ముతాడు. ఎవరికి? సెకండరీ సెక్టర్లో ఇండస్ట్రీకి. హైపోథెటికల్ ఎగ్జాంపుల్, నేనేమి ఇది రియల్ చెప్పలేదు. ఎవడు 100 రూపాయలకి ఏం అమ్మడు టమోటాలు, అన్ని తక్కువ టమోటాలు అమ్మితే 1,00,000 రూపాయలకి అట్లా టమోటాలు అమ్ముతారు అనుకోండి. మొన్న కూడా మనకు టమోటాలు అనేటివి ఫోన్ కంటే ఖరీదైపోయినాయి, ఓకేనా? కమింగ్ టు ద టాపిక్, ఒక రైతు మనకు ఇండస్ట్రీ ఓనర్కి 100 రూపాయలకి అమ్ముతాడు, కెచప్ తయారు చేయాలి కాబట్టి, ఓకేనా? ఇండస్ట్రీ ఓనర్ ఏమంటాడు? ఓప్ప నువ్వు మళ్ళీ రా, నేను మళ్ళీ డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను, నేను 100 రూపాయలు నీకు అంటాడు. ఓకే, 100 రూపాయలు మనకు ప్రైమరీ సెక్టర్లో 100 రూపాయలు అనేది ప్రొడ్యూస్ అయింది. టమోటాలు 100 రూపాయలు అంటే ఖచ్చితంగా 100 రూపాయలు ప్రొడ్యూస్ అయింది ప్రైమరీ సెక్టర్లో, ఓకే. ఇప్పుడు సెకండరీ సెక్టర్ కెచప్ తయారు చేసినాడు, అతడు 150 రూపాయలు ప్రొడ్యూస్ చేసినాడు. ఆ 150 రూపాయలకి అమ్ముతాడు, మార్కెట్కి పంపిస్తాడు, ఓకేనా? సెకండరీ సెక్టర్లో మనకు 150 రూపాయలు అనేది ప్రొడ్యూస్ అయింది, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అది మార్కెట్కి వచ్చేసరికి అతడు షాప్ సెల్లర్ ఎంతకు అమ్ముతాడు? 200 రూపాయలకి అమ్ముతాడు, ఓకేనా? ఇది టెర్షరీ సెక్టర్. ఇది ప్రైమరీ సెక్టర్ 100 రూపాయలు, సెకండరీ సెక్టర్ కెచప్, టెర్షరీ సెక్టర్లో ఆయప్ప అమ్ముతాడు దీన్ని 200కి, ఓకేనా? ఇప్పుడు ఇదంతా యాడింగ్ చేసినాం అనుకోండి, మనకు ప్రతి సెక్టర్ యొక్క ప్రొడక్షన్ అనేది వస్తుంది, ఇలా అనుకుంటాం. కానీ ఇది తప్పు, ఎందుకంటే మనకు ఇదేదైతే లాస్ట్ వాల్యూ ఉందో షాప్ కీపర్, కన్స్యూమర్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి అమ్ముతాడు చూడు, ఈ రేట్లోనే మనకు మొత్తం కావాల్సిన వాల్యూ అనేది దాగుంది. ఎలా అంటారా? ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు 150 రూపాయలకి మార్కెట్లోకి అమ్మినాడు ఒక అతనికి, 150 రూపాయలకి.
ఇప్పుడు ఆ 150 రూపాయలు ఇండస్ట్రీ ఓనర్కి ఇస్తాడు. ఇండస్ట్రీ ఓనర్ దగ్గరికి 150 రూపాయలు అనేది వస్తుంది. కానీ అతడు ఫార్మర్కి ప్రామిస్ చేసినాడు, ఏమని, నువ్వు మళ్ళీ రా, నేను 100 రూపాయలు ఇస్తాను అని ప్రామిస్ చేసినాడు. కాబట్టి దీంట్లో 100 రూపాయలు అనేది వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఓనర్ దగ్గరికి ఎంత ఉంది, 50 రూపాయలు. ఓకేనా. ఇది కూడా వద్దనుకోండి. ఇప్పుడు మార్కెట్లో కూడా ఒక యాప్ కొన్నాడు చూడండి ఇండస్ట్రీ ఓనర్ దగ్గర నుండి. ఆ యాప్ కూడా నువ్వు మళ్ళీ రా, నేను ఈ డబ్బులు అనేది ఇస్తాను. కానీ ఆ షాప్ కీపర్ ఎంత కొన్నాడు, ఎంత అమ్మినాడు కన్స్యూమర్కి, 200. కానీ ఆ యాప్ ఇండస్ట్రియల్ ఓనర్కి ఎంతకి ఇలా ఎంత ఇలా 150. కాబట్టి ఈ 200లో నుండి ప్రొడ్యూసర్ ఎవరైతే అమ్మినారో అతడు ఇండస్ట్రీ ఓనర్కి 150 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. ఓకేనా. అంటే ఇంకా 50 రూపాయలు మిగులుతుంది. ఈ 50 రూపాయలు వచ్చేసి ఇక్కడ 1 అనేది తప్పుపడింది. ఈ 50 రూపాయలు వచ్చేసి మనకు ఎవరి ప్రాఫిట్, షాప్ కీపర్ ప్రాఫిట్. ఓకేనా. తర్వాత ఇప్పుడు 150 రూపాయలు అనేది వచ్చింది ఇండస్ట్రియల్ ఓనర్కి. ఆ 150 రూపాయలు ఫార్మర్కి 100 రూపాయలు పోవాలి. ఓకేనా. ఆ 100 రూపాయలు పోతే ఇండస్ట్రియల్ ఓనర్ దగ్గరికి ఎంత వస్తుంది, 50 రూపాయలు. ప్రైమరీ సెక్టర్లో ఉన్న ఫార్మర్కి ఎంత వస్తుంది, 100 రూపాయలు. అంటే మనకు లాస్ట్ ఏదైతే ఉందో 200 కెచప్ మనకి ఏదైతే 200 ఉందో దాంట్లో మనకు ప్రైమరీ సెక్టర్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ ఉంది, సెకండరీ సెక్టర్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ అనేది ఉంది, టెర్షరీ సెక్టర్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ కూడా దాగి ఉంది. కాబట్టి మనము ఏమి యాడ్ చేయాలి, ప్రొడక్షన్ తెలుసుకోవాలి అంటే ఫైనల్ ఫామ్, మెటీరియల్ యొక్క ఫైనల్ ఫామ్ లేకుంటే ఫైనల్ వాల్యూ అనేది యాడ్ చేసినాం అనుకో మనకు 3 సెక్టర్స్ యొక్క ప్రొడక్షన్ అనేది తెలిసి వస్తుంది అని మనకు ఇక్కడ అర్థమయ్యేట్టుగా చెప్పాలనుకుంటున్నారు. అర్థమవుతుందా. నువ్వు ఇండివిజువల్గా యాడింగ్ చేయకూడదు. ఎందుకంటే ఆ 200లో మళ్ళీ ఇండస్ట్రియల్ ఓనర్కి 150 రూపాయలు ఇచ్చేయాల. ఆ 150 రూపాయలు ఇండస్ట్రియల్ ఓనరు రైతుకి 100 రూపాయలు ఇచ్చేయాల. అర్థమవుతుందా. ఆ 200లోనే ఇండస్ట్రియల్ ఓనర్ యొక్క ప్రాఫిట్ కావచ్చు, ప్రైమరీ సెక్టర్ ఫార్మర్ ప్రాఫిట్ కావచ్చు, అన్ని దాంట్లోనే దాగి ఉన్నాయి. అర్థమవుతుందా. ఇదే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్లో కూడా ఇచ్చినారు. రిమెంబర్ దెర్ ఈజ్ వన్ ప్రికాషన్ వన్ హ్యాస్ టు టేక్, నాట్ ఎవ్రీ గుడ్ ఆర్ సర్వీసెస్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ నీడ్స్ టు బి కౌంటెడ్. ఇట్ మేక్స్ సెన్స్ ఓన్లీ టు ఇంక్లూడ్ ద ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ కూడా ఇచ్చినాడు చూడండి, మనకు భారీగా ఇచ్చినాడు సెంటెన్సెస్. ఏమని, నువ్వు ప్రతి సెక్టర్లో ప్రొడ్యూస్ అయిన గూడ్ యొక్క వాల్యూ, మెటీరియల్ యొక్క వాల్యూ అనేది యాడ్ చేయొద్దు. అలా యాడ్ చేసినందుకు నిన్ను తెలివి తక్కువ అనుకుంటాడు. ఎందుకంటే ఫైనల్ గూడ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో కెచప్, మనం దాన్ని అమ్ముతాం చూడు, ఆ డబ్బుల్లోనే కన్జ్యూమర్కి అమ్ముతాం. నేను వెళ్ళి కొనుక్కుంటా. సోషల్ సైన్స్ ఛానల్ యొక్క సాయి వచ్చినారు, అతనికి కెచప్ కావాలంటే 200కి అమ్ముదాము అని నేను 200 రూపాయలు ఇస్తాను. నాకు తెలిసిన మార్కెట్ ఓనర్కి కావచ్చు, మార్కెట్లో ఉన్న అతడు నాకు ఎవరైతే అమ్ముతాడో అతనికి 200 ఇస్తాను. ఆ 200లో 150 రూపాయలు ఇండస్ట్రియల్ ఓనర్కి వెళ్తుంది. ఆ ఇండస్ట్రియల్ ఓనర్లో 100 రూపాయలు ఆ ఫార్మర్కి వెళ్తుంది. కాబట్టి నేను ఇచ్చిన 200లని ఆ 3 సెక్టర్స్ యొక్క ప్రొడక్షన్ వాల్యూ అనేది దాగి ఉంది. ఈ 200 రూపాయలని మనం ఎకానమీకి యాడ్ చేసినాం అనుకోండి మనకు కరెక్ట్ వస్తుంది. అలా ప్రతి ఒక్క మెటీరియల్ యొక్క వాల్యూని యాడ్ చేసినాం అనుకో మన కంట్రీ యొక్క ఎకానమిక్ జీడిపి అనేది వస్తుంది. జీడిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక 2 మినిట్స్లో అట్లా. ఓకేనా. ఇట్ మేక్స్ ఓన్లీ టు ఇంక్లూడ్ ద ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ మెటీరియల్, ఫైనల్ ఫామ్ ఆఫ్ ది మెటీరియల్, దాని యొక్క వాల్యూని యాడ్ చేయాలి మనం. అర్థమవుతుందా. టేక్ ఫర్ ఇన్స్టెన్స్ ఏ ఫార్మర్ హూ సెల్స్ వీట్ టు ఏ ఫ్లోర్ మిల్. ఇప్పుడు మనకు బిస్కెట్ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారు. ఇప్పుడు సపోజ్ ఫార్మరు వీట్ మిల్ ఓనర్కి బిస్కెట్ తయారు చేయడానికి ఓనర్కి మనకు 20 kg యొక్క వీట్ అనేది అమ్ముతాడు. ఓకేనా. ద మిల్ గ్రైండ్స్ ద వీట్ అండ్ సెల్స్ ద ఫ్లోర్ టు ఏ బిస్కెట్ కంపెనీ ఫర్ ₹25 per kg. అది అమ్మి మనకు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అదే చెప్తున్నారు. వీట్ కావచ్చు, వేరే మెటీరియల్స్ కావచ్చు, వాటిని వాడి మనకు బిస్కెట్స్ అనేది తయారు చేస్తున్నారు ఇండస్ట్రీస్. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఫార్మర్స్ దగ్గర నుండి వీట్ తీసుకుంది, ఆయిల్ తీసుకుంది, షుగర్ అనేది తీసుకుంది. అర్థమవుతుందా. మనకు ఆ ఫైనల్ ప్రోడక్ట్ బిస్కెట్ అనేది మనకు అమ్మేది ఎంతకి, 80 రూపీస్కి. ఆ 80 రూపీస్లో మనకు అమ్మిన వ్యక్తి యొక్క ప్రాఫిట్ కావచ్చు, తర్వాత సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీ యొక్క ప్రాఫిట్ కావచ్చు, ప్రైమరీ సెక్టర్లో వీటు, ఆయిల్, తర్వాత షుగర్ అమ్మిన వాళ్ళ యొక్క ప్రాఫిట్ దాగి ఉంటుంది మనం అమ్మిన 80 రూపీస్లోనే. కాబట్టి మనకు ఏదైతే 80 రూపీస్ అమ్మినారో అది మనం యాడ్ చేయాలి. ప్రొడక్షన్ యాడ్ చేయాలి అనుకుంటే ఆ వాల్యూని మనం యాడ్ చేయాలి. అర్థమవుతుందా. వై ఆర్ ఓన్లీ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కౌంటెడ్. ఎందుకు ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యాడ్ చేయాలి. ఒకవేళ నువ్వు ప్రతి ఒక్కటి
ఫస్ట్ 100 రూపాయలు ప్రైమరీ సెక్టర్, నెక్స్ట్ 150 రూపాయలు, తర్వాత లాస్ట్ సెక్టర్లో 200 రూపాయలు. ఎందుకు యాడ్ చేయాలి అంటే ప్రైమరీ సెక్టర్లో 100 రూపీస్, సెకండరీ సెక్టర్లో 150 రూపీస్, టెర్షరీ సెక్టర్లో 200 రూపీస్. ఎందుకంటే అతడు మనకు అమ్మినాడు అంటే ఆ మెటీరియల్ ఖచ్చితంగా అతడు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసినట్టే, కాబట్టి అది మనకు 200 రూపీస్ టెర్షరీ సెక్టర్లో వస్తుంది. ఒకవేళ నువ్వు 200 రూపీస్ తీసుకోకుండా 3 సెక్టర్స్లో ప్రొడ్యూస్ అయిన ఆ వాల్యూస్ అన్నీ యాడ్ చేసినావు అనుకో, అప్పుడు నువ్వు ఆ మెటీరియల్ యొక్క వాల్యూని 2 టైమ్స్, 2 సార్లు అడిషన్ చేసినట్టు అవుతుంది. ఎలా? ఆల్రెడీ 100 రూపాయలు మనకు అమ్మిన 200 రూపాయలు ఆల్రెడీ ఉంది, మళ్ళీ దాన్ని నువ్వు యాడ్ చేసినావు అనుకో, దాన్ని డబల్ యాడ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి నువ్వు చేస్తానే తప్పు ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి మనకు ఏదైతే కన్జ్యూమర్కి అమ్మిన ఎంత ధర అయితే అమ్ముతాడో ఆ వాల్యూని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఆ 200నే ఆల్రెడీ ఆ 100 రూపాయలు కావచ్చు, ఆ 50 రూపాయలు కావచ్చు ఇండస్ట్రియల్ ఓనర్ యొక్క ప్రాఫిట్, తర్వాత అమ్మేవాడి యొక్క ప్రాఫిట్ 50 రూపాయలు కావచ్చు, అవన్నీ దాంట్లోనే కలిసి ఉన్నాయి. ఆ 200 రూపాయలు అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 200 ఇచ్చినాం అనుకో మనము అమ్మే వ్యక్తికి, ఆ 200 అతడు 150 రూపాయలు ఇండస్ట్రియల్ ఓనర్కి ఇలా, మళ్ళీ ఆ 150 రూపాయలు, ఆ 100 రూపాయలు మనకు ఫార్మర్కి ఇలా రైతుకి ఇవ్వాలి. అది మనకు అర్థం చేసుకోవాలి. ఇన్ కాంట్రాస్ట్ టు ఫైనల్ goods such as wheat and the wheat flour in this example are intermediate products. మనము ఏవైతే మనకు తయారీలో, ఇప్పుడు కెచప్ తయారీలో మనకు ఏమేమి పడినాయి, వాటర్ పడవచ్చు, టమోటా పడవచ్చు, ఇవన్నీ మనకు టమోటా వాటర్ అనేది ఇంటర్మీడియట్. మధ్యలో వచ్చిన గూడ్స్, మనకు మధ్యలో అవసరం పడే గూడ్స్, ఇవన్నీ మనం ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం. అలాగే బిస్కెట్ తయారీలో వీట్, ఆయిల్, షుగర్, ఇవనేటివి మనకు ఇంటర్మీడియట్ గూడ్స్. నెవర్ వీ షుడ్ యాడ్ ఇంటర్మీడియట్ గూడ్స్ ప్రైజెస్, వీ షుడ్ యాడ్ ఓన్లీ ఫైనల్ ప్రోడక్ట్ ప్రైజ్ అనేది మాత్రమే మనం యాడ్ చేయాలి. ఎందుకంటే ద వాల్యూస్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ ఆల్రెడీ ఇంక్లూడ్స్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. ఎందుకంటే మనం బిస్కెట్ ప్యాకెట్ని 80 రూపీస్ కొంటున్నాం అనుకోండి, ఆ 80 రూపీస్లోనే ఆల్రెడీ వీటి యొక్క ఖరీదు కావచ్చు, అలాగే ఆయిల్ యొక్క ఖరీదు కావచ్చు, అలాగే షుగర్ యొక్క ఖరీదు కావచ్చు, మొత్తం ఆ 80 రూపీస్లోనే దాగి ఉంది. మనకు 80 రూపీస్ అమ్మినాడు అనుకో అతడు బిస్కెట్ ప్యాకెట్, ఆ 80 రూపీస్లో 50 రూపీస్ అనేది ఇండస్ట్రీలో ఓనర్కి పోవాలి, ఆ 50 రూపీస్లో 20 రూపీస్ అనేది అతడు పెట్టుకుంటాడు, మిగిలిన 30 రూపీస్ ఫార్మర్స్కి ఇవ్వాలి. ఎందుకంటే గోధుమ పిండి, ఆయిల్, షుగర్ అనేది అమ్మింటారు కాబట్టి. అలా మనకు ఫైనల్ గుడ్స్ 80 రూపీస్ ఏదైతే ఉందో అది యాడ్ చేయాలి. అంతేగాని ముందు 50 రూపీస్, 30 రూపీస్ అవన్నీ యాడ్ చేసుకుంటూ కూర్చొని అనుకోండి, మనము డబల్ యాడ్ చేసినట్టు అవుతుంది. దానివల్ల మనకు ఎకానమిక్ వాల్యూ అనేది తప్పు వస్తుంది. అలా ఎప్పటికీ చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే మనకు ఫైనల్ గుడ్ యొక్క ప్రైజ్లోనే మనకు ఆ సెకండరీ సెక్టర్, ప్రైమరీ సెక్టర్ యొక్క ప్రాఫిట్ అనేది కూడి ఉంటుంది, దాంట్లోనే మనకు అర్థమవుతుందా? సిమిలర్లీ ద వాల్యూ ఆఫ్ ఆల్ అదర్ ఇంటర్మీడియట్ గూడ్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్. ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ గూడ్, టమోటా యొక్క ప్రైస్ కావచ్చు, వాటర్ యొక్క ప్రైస్ కావచ్చు, ఆల్రెడీ మనకు అమ్మి 200 రూపీస్లోనే దాగి ఉంది. దానికి ఏం మళ్ళీ సపరేట్గా మనం యాడ్ చేసే పని లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు కంట్రీ యొక్క ఎకానమిక్ గ్రోత్ క్యాలిక్యులేట్ చేయాలనుకో, అప్పుడు నువ్వు ఏది క్యాలిక్యులేట్ చేయాలి? ఓన్లీ ప్రతి మెటీరియల్ యొక్క ఫైనల్ ప్రైస్ అయితే ఉందో అది ఒక్కటి తీసుకోవాలి. టమోటా కెచప్ ఫైనల్ ప్రైస్, బిస్కెట్ ప్యాకెట్ ఫైనల్ ప్రైస్ అలా తీసుకోవాలి. అంతేగాని టమోటా కెచప్, టమోటాల ప్రైస్, వాటర్ ఖర్చు, బిస్కెట్ ప్యాకెట్, గోధుమ పిండి ఖర్చు, ఆయిల్ ఖర్చు, షుగర్ ఖర్చు, అవి అట్లా చేయకూడదు. అది తప్పు అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. Separately is therefore not correct because then we would be counting the value of the same things a number of times. అలా మనము సపరేట్గా తీసుకున్నాం అనుకోండి, మనము ఒక మెటీరియల్ యొక్క ప్రైస్ అనేది మనం 2 సార్లు 3 సార్లు యాడ్ చేసినట్టు అవుతుంది, ఎక్కువ సార్లు యాడ్ చేసినట్టు అవుతుంది. ఫస్ట్ యాజ్ వీట్, దెన్ యాజ్ ఫ్లోర్ అండ్ ఫైనల్లీ యాజ్ బిస్కెట్స్. అలా మనం యాడ్ చేసినాం అనుకోండి, వీట్ ఖర్చు, ఫ్లోర్ ఖర్చు, బిస్కెట్స్ ఖర్చు సపరేట్గా యాడ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకు డబల్ అనేది వస్తుంది. ఆల్రెడీ వీట్ ప్రైస్, గోధుమ పిండి యొక్క ఖర్చు అనేది మనకు బిస్కెట్స్ ప్యాకెట్ యొక్క ఖర్చులో దాగి ఉంది ఆల్రెడీ. ఓకేనా? ఇప్పుడు ఇది ఏదైతే మనము ఫైనల్ గూడ్స్, ఫైనల్ మెటీరియల్, ఫైనల్ ఫామ్ ఆఫ్ ది మెటీరియల్స్ ప్రైజెస్ అనేది యాడ్ చేయాలి. ఇది ఏదైతే యాడింగ్ ఉందో ఈ ప్రాసెస్లో మనం జీడిపి అంటాం. మనం ఏదైతే యాడ్ చేసిన వాల్యూ వస్తుందో అదే మనకు జీడిపి వాల్యూ అంటాం. జీడిపి ఫుల్ ఫామ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. డెఫినేషన్ చూసుకోండి. ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ సెక్టర్ డ్యూరింగ్ అ పర్టికులర్ ఇయర్ ప్రొవైడ్స్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ది సెక్టర్ ఫర్ దట్ ఇయర్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్.
అది మనకు ఏం చెప్తుంది అంటే ఫైనల్ గూడ్స్ యొక్క వాల్యూ అనేది యాడ్ చేయాలి. ప్రతి ఒక్క సెక్టర్ యొక్క ఫైనల్ గూడ్స్ అనేటివి యాడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు లేకుంటే నువ్వు ఇట్లా చేయొచ్చు. ఎలా? ప్రైమరీ సెక్టర్లో 100 రూపాయలు, సెకండరీ సెక్టర్లో 50 రూపాయలే. ఎందుకంటే ఆ 150 రూపాయలు మనము 150 రూపీస్లో మనము ఆ 100 రూపీస్ని మైనస్ చేయాలి. ప్రైమరీ సెక్టర్ యొక్క 100 రూపీస్ అనేది మైనస్ చేయాలి. మనకు అప్పుడు 50 రూపీస్ వస్తుంది సెకండరీ సెక్టర్ నుండి. టెర్షరీ సెక్టర్లో 200 రూపీస్లో నుండి నువ్వు 150 రూపీస్ అనేటివి సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు మనకు టెర్షరీ సెక్టర్ నుండి 50 రూపీస్, సెకండరీ సెక్టర్ నుండి 50 రూపీస్, ప్రైమరీ సెక్టర్ నుండి 100 రూపీస్. ఇలా యాడ్ చేస్తే మనకు కరెక్ట్ జీడిపి అనేది కరెక్ట్ అవుతుంది. అలా ప్రతి సెక్టర్ యొక్క ఫైనల్ గుడ్ యొక్క వాల్యూ అనేది యాడ్ చేసేలా ప్రతి సెక్టర్ నుండి, అది కూడా పర్టికులర్ ఇయర్లో 2012లో ఒకసారి ప్రొడ్యూస్ చేసిన, 2024లో ఒకసారి ప్రొడ్యూస్ చేసిన అంటే ఎవడు విన్నాడు. 2024 జీడిపి క్యాలిక్యులేట్ చేస్తున్నావు, ఆ ఇయర్లో ప్రొడ్యూస్ అయిన మెటీరియల్స్ యొక్క వాల్యూనే నువ్వు యాడ్ చేయాలి. 2012లో ప్రొడ్యూస్ అయిన మెటీరియల్స్ గూడ్స్ యొక్క వాల్యూని యాడ్ చేయకూడదు. అర్థమవుతుందా? అప్పుడు మనకు ప్రొడక్షన్ అనేది వస్తుంది, ప్రతి సెక్టర్ యొక్క ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఎప్పుడు? పర్టికులర్ ఇయర్. ఇప్పుడు 2024 యొక్క సెక్టర్స్ యొక్క టోటల్ ప్రొడక్షన్ యాడ్ చేయాలి అనుకో, 2024లో ఏ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అయినా వాటి యొక్క ఫైనల్ ప్రైస్ అనేది మనకు తెలియాలి. ఇప్పుడు సపోజ్ మనకు పండుగల సీజన్లో అట్లా వీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మార్కెట్స్కి వచ్చింది అనుకో, ఎంత క్వాంటిటీలో వచ్చింది అది మనకు మార్కెట్స్ దగ్గర కావచ్చు. అది సపోజ్ మన ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందే మనకు రికార్డ్ అనేది జరుగుతుంది మార్కెట్లోనే. అది మనకు ఈ ఎకానమిక్ వాల్యూ యాడ్ చేసేవాళ్ళు, కంట్రీ యొక్క జీడిపి వాల్యూ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు అనేది వెళ్తుంది. అప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు మొత్తం అనేది అనమాట మనకు ప్రతి ఇయర్. అలా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటాం. జీడిపి ఆఫ్ ఏ కంట్రీ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఈచ్ సెక్టర్ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్. దెన్ we get the total production of a sector for that year. జీడిపి ఆఫ్ ఏ కంట్రీ అంటే ప్రతి సెక్టర్లో ప్రొడ్యూస్ అయిన ఫైనల్ గూడ్స్ యొక్క ప్రైస్ యాడ్ చేసేలా ఎప్పుడు? పర్టికులర్ ఇయర్లో. అలా యాడ్ చేస్తే ఆ పర్టికులర్ ఇయర్లో మనకు ప్రతి సెక్టర్ యొక్క ప్రొడక్షన్ అనేది దొరుకుతుంది. అదే కదా మనం 2 ఫ్యాక్టర్స్ అని సెక్టర్స్ని కంపారిజన్ చేసి 2 ఫ్యాక్టర్స్, ప్రొడక్షను, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ మళ్ళీ. ఇప్పుడు ప్రొడక్షన్ మనకు జీడిపి వల్ల ప్రతి సెక్టర్ యొక్క ప్రొడక్షన్ అనేది తెలుస్తుంది. ఎప్పుడు? ఒక పర్టికులర్ ఇయర్ టోటల్ ప్రొడక్షన్ అనేది తెలుస్తుంది. ఎప్పుడు? ఆ పర్టికులర్ ఇయర్లో ప్రతి సెక్టర్ నుండి ప్రొడ్యూస్ అయిన ఫైనల్ గూడ్స్ అనేవి యాడిషన్ చేసినప్పుడు అది మనకు తెలుస్తుంది. అండ్ ద సమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద 3 సెక్టర్స్ గివ్స్ వాట్ ఈస్ కాల్డ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇలా సమ్ చేస్తే మనకు దొరికే వాల్యూనే జీడిపి అంటాం. ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్. ఈ వాల్యూ అనేది మనకు ఒక వాల్యూ అనమాట. ఆ వాల్యూ మనకు ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అడిషన్ అనమాట. ఒక కంట్రీ యొక్క ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అడిషన్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్. ఒక పర్టికులర్ ఇయర్లో ఆ కంట్రీ యొక్క టోటల్ ప్రొడక్షన్ మెటీరియల్స్ యొక్క వాల్యూ అనమాట అది. జీడిపి షోస్ హౌ బిగ్ ద ఎకానమీ ఈజ్. అప్పుడు మనకు తెలుస్తుంది ఈ కంట్రీ యొక్క జీడిపి సపోజ్ 3000 అనుకో, యాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎక్కువ అనుకో, అప్పుడు ఈ కంట్రీ యొక్క ఎకానమీ అనేది బాగుంది. ఎందుకంటే కంట్రీలో ఎక్కువ మెటీరియల్స్ అనేది ప్రొడ్యూస్ అనుకో, మనం ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. దానివల్ల ఇన్కమ్ అనేది పెరుగుతుంది, ఆ కంట్రీ యొక్క ఇన్కమ్ అనేది. ఇన్ ఇండియా ద మెమోత్ టాస్క్ మెజరింగ్ జీడిపి ఈజ్ అండర్టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్. ఈ జీడిపి యొక్క క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందన్నమాట. దిస్ మినిస్ట్రీ విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆల్ ద ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ collect information relating to total volume of goods and services and their prices and then estimates the GDP for every year. ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది. ఆ ఇన్స్టిట్యూషన్ మనకు ప్రతి ఇయర్ జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది ఇండియాకి. ఆ ఇన్స్టిట్యూషన్ మనకు ప్రతి స్టేట్ నుండి, ప్రతి యూనియన్ టెరిటరీ నుండి వాళ్ళ యొక్క జీడిపి అనేది కలెక్ట్ చేస్తుంది. స్టేట్లో జీడిపి అనేది మనకు స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఆ జీడిపిని సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ నుండి వచ్చిన జీడిపి, ప్రతి యూనియన్ టెరిటరీ నుండి వచ్చిన జీడిపిని అడిషన్ చేసి కంట్రీ యొక్క జీడిపి అనేది మనకు తెలియజేస్తుంది అనమాట. ఇట్లా మనకు కంట్రీ యొక్క టోటల్ ప్రొడక్షన్ అనేది ప్రతి ఇయర్ మెజర్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి అనమాట, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మనకు ఇప్పుడు చదివిన టాపిక్లో నుండి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అవుతుంది. హౌ కెన్ యూ కంపేర్ ద 3 సెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ
ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ అంటే మీరు we will compare the three sectors on two factors. One is employment, one is total production అని రాసి నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం యాడ్ చేయాలి. అలాగే లాస్ట్లో మీరు హెడ్డింగ్ పెట్టి నీట్గా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పెట్టి జీడిపి అనేది నీట్గా రాయాలి. అందుకు మనకు మార్క్స్ కూడా ఉంటాయి. ఆ జీడిపి అనేది చూసినానుకో కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చే కీలో మనకు జీడిపి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ క్వశ్చన్ ఒకవేళ అడిగినారనుకోండి 8 మార్క్స్కి ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్లో మనకు ఈ చాప్టర్ నుండి మనకు టేబులర్ ఫార్మేట్లో క్వశ్చన్ అడిగినారు. ఖచ్చితంగా నిజమైన పబ్లిక్ ఎగ్జామ్ 2025లో మీరు రాబోయే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా టేబులర్ ఫార్మేట్లోనే మనకు క్వశ్చన్ అనేది అడుగుతారు. క్వశ్చన్ ఫార్మాట్లో మనకు అడగరు. ఓకేనా, టేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్ అనేది అడగరు 99%. ఓకేనా, కానీ మనం నేర్చుకోవాలి. ఎట్లిచ్చిన క్వశ్చన్ అనేది రాసేట్టుగా మనం తయారవ్వాలి. కాబట్టి అట్లా అడిగినారనుకోండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నీట్గా ఎక్స్ప్రెస్ చేసి ఇంటర్మీడియట్ గుడ్స్ మధ్యలో వచ్చిన వస్తువుల యొక్క ప్రైజెస్ అనేది యాడ్ చేయకూడదు. ఫైనల్ ప్రోడక్ట్ ప్రైస్నే మనం తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి, అది రాయాలి ఖచ్చితంగా పాయింట్స్. అలా మనకు దాదాపు 6 పాయింట్స్ అనేది తయారవుతాయి. ఓకేనా, లాస్ట్ 7-8 పాయింట్స్ ఖచ్చితంగా జీడిపి అనేది చెప్పండి. అలాగే ఇండియాలో జీడిపి ఎలా కంపారిజన్ అవుతుందో అది చెప్పండి. ఓకేనా, మనకు 8 మార్క్స్ అనేది దీని నుండి వస్తుంది. తర్వాత మనం చదివిన ముందు ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ నుండి మనకు వాట్ ఆర్ ద 3 సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ హౌ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అని అడిగితే మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఎగ్జాంపుల్స్తో చెప్పచ్చు అనమాట. ఓకేనా, ఒకవేళ మీకు ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్ బాగా అర్థమైంది, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనము హిస్టారికల్ చేంజెస్ ఇన్ సెక్టర్స్, ఈ సెక్టర్స్లో హిస్టారికల్ చేంజెస్ అనేవి జరిగినాయి, అవి ఏంటివి జరిగినాయి మనం తెలుసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్టడీయింగ్, కీప్ కన్సిస్టెంట్. ఓకేనా, వీడియో నిజంగా నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఓకేనా, అందరు వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అది మాకు మోటివేషన్ అనేది వస్తుంది ఇంకా ఎక్కువ వీడియోలు తీయడానికి. ఓకేనా, until then stay connected, keep learning with social science channel.